తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తిలో కానీ వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలు, క్రియేటివ్ థింకింగు, వృత్తిలో మీరు పడిన శ్రమకి తగిన గౌరవం, అలాగే ఒక గుర్తింపు, మీ ఆలోచనలు అంటే ఏ పని ఎలా చేయాలని మీ యొక్క టీంలో వ్యక్తులకి మీరు చెప్పడం, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా, కానీ మీ ఆలోచనలు, మీ క్రియేటివిటీ మొదలైనవన్నీ మీరు ప్రవేశపెట్టడం, వృత్తి చేసే ప్రదేశాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం మొదలైన దానికి అవకాశం ఉన్నప్పటికీ సమానంగా గృహానికి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి వాతావరణం కొంతవరకు ప్రశాంతంగానే సాగుతున్నట్టున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సామాజిక సేవ విషయంలో కానీ తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకి ముఖ్యంగా, అలాగే దైవానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి, దూర ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు దూర ప్రదేశాల్లో విద్యకు సంబంధించిన విషయాలకి అవకాశాలు అనేవి లభ్యమవ్వడం, తద్వారా మానసిక ఆనందాన్ని పొందడం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికంగా రావాల్సిన ధనం రావడం కానీ, అలాగే దాంతోపాటుగా వచ్చిన ధనాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడం, ఈ నేపథ్యంలో ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త వ్యక్తుల్ని కలిసేటప్పుడు, నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం ఇంకా రావటం లేదేంటని కొన్నిసార్లు మానసిక క్లేశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే విధంగా వీళ్ళంతవరకు మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ జాగ్రత్తలతో ముందుకు పెడితే అనుకున్న ఫలితాల్లో అనుకున్న విధంగా బాగుంటుంది.